హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ఫస్టు టమాటోస్, ఆనియన్స్ కడుక్కొని, బాగా శుభ్రంగా కడుక్కొని, బాగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకొని, పెనం పెట్టి పెనం పైన వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే బావుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా అక్క బాగా చేస్తది చికెన్ కర్రీ. అందుకే ఎప్పుడు మా అక్కని చేయమని చెప్తా నేను. నా కోసమే ఈరోజు చికెన్ కర్రీ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలేసుకొని అల్లం పేస్ట్ పట్టుకోవాలి. అల్లం పేస్ట్ పట్టి పక్కన పట్టుకోవాలి. చికెన్ బాగా కడుక్కొని దాంట్లో కారం వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ ఏసుకున్నాం మేమైతే. మీరు ఎంత కావాలంటే అంత ఏసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఫస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేయాలి. ఉల్లిగడ్డ, టమాటో పేస్ట్ కూడా వేసాలి. ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ముక్కలకి బాగా మసాలా పట్టుకుంటుంది. లాస్ట్‌లో ధనియాల పొడి వేసుకొని బాగా మిశ్రమం బాగా చేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎలా కలుపుతుందో మా అక్క. అలాగే కలపండి మీరు కూడా. బావుంటుంది టేస్ట్. చూడండి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని కూర చేసుకొని తినాలి. డిష్ పెట్టుకొని దాంట్లో 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో 1 ఆనియన్ ఏసుకోవాలి. మెంతమాకు, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్, అది వేసుకోవాలి. చూడండి. చూస్తేనే నోరూరుతుంది నాకైతే. తినాలనిపిస్తుంది. ఎప్పుడైతుందో ఏమో ఫ్రెండ్స్. చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇది మగ్గిన తర్వాత మనం దీంట్లో వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి 10 మినిట్స్ తర్వాత బాగా మగ్గింది.